బీజేపీ చీఫ్ దగ్గుపాటి పురంధేశ్వరి సుప్రీంకోర్టుపై చేసిన కామెంట్స్ చర్చనీయాంశమయ్యాయి. కేవలం తన మరిది చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రయోజనాల్ని కాపాడేందుకు మాత్రమే పురంధేశ్వరి సుప్రీంకోర్టును కూడా తప్పు పట్టే స్థాయికి వెళ్లారనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎక్స్ వేదికగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఘాటైన పోస్టు పెట్టారు. పురంధేశ్వరి కనీస ఇంగిత జ్ఞానం లేకుండా అత్యున్నత న్యాయస్థానాన్ని, న్యాయమూర్తులను అగౌరవపరుస్తూ కించపరిచే విధంగా వారి వ్యాఖ్యలను తిరుమల లడ్డూ ప్రసాదాల విషయంలో తప్పుపడుతూ వారి ప్రతిష్టకు భంగం కలిగించడం రాజ్యాంగ విరుద్ధం. కోర్టు ధిక్కారం. ఆమెపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. పురంధేశ్వరి మొత్తం మీద సుప్రీంకోర్టుదే తప్పు అని తేల్చేసింది. చంద్రబాబు రాజ్యాంగ పదవిలో ఉన్నారు కాబట్టి చంద్రబాబు ఏదైనా అనొచ్చంట. ఏమమ్మా, మరి న్యాయ వ్యవస్థ రాజ్యాంగ వ్యవస్థే కదా, తమరికి తెలియదా? అంత చిన్న విషయానికే న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేస్తారా అని చిరాకు పడిపోయారు. పురంధేశ్వరి ఆమెది భావాతీతమైన ఆవేదన అనుకోవాలి. మరి కోర్టులు దేవుడి కంటే చంద్రబాబే గొప్పవాడు అన్నట్లుంది ఈమె వైఖరి. ఈ 100 ఏళ్లలో తిరుమల ఆలయానికి నారా నందమూరి చేసిన డ్యామేజీ మరి ఎవరు చేయలేదు. ఇంకెన్ని ఘోరాలు చూడాలో గోవిందా గోవిందా. చంద్రబాబు హిందువుల మనోభావాలను లడ్డూ ప్రసాదాల విషయంలో దెబ్బతీయటమే కాకుండా మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారు. విజయసాయిరెడ్డి సోషల్ మీడియా పోస్టులపై బీజేపీ, టీడీపీ ఎలా స్పందిస్తాయో చూడాలి. మరి గత కొన్ని రోజులుగా చంద్రబాబు, లోకేష్లపై విజయసాయిరెడ్డి ఘాటైన పోస్టులు పెడుతున్న సంగతి తెలిసిందే.